నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ పురుషుల్లో సంతానలేమి సమస్య. ఈ సమస్యకి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఎలా ఉందో మనకు తెలియచేయడానికి Ferty9 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శశాంత్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. పురుషుల్లో ఇన్ఫర్టిలిటీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పురుషుల్లో ఇన్ఫర్టిలిటీ అని తెలుసుకోవడం ఎలా అంటారు, దేని ద్వారా తెలుస్తుంది అంటారు? రైట్. సో ఇన్ఫర్టిలిటీ అంటే ఒక సంవత్సరం వరకు భార్య భర్తలు కలిసి ఉంటే కూడా ఒక సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ కాంట్రసెప్షన్ రాలేకపోతే అది ఆ కపుల్కి ఇద్దరు ఒకేసారి ఇన్ఫర్టిలిటీ క్లినిక్ విజిట్ అవ్వాలి. సో దట్ ఇద్దరికి సైమల్టేనియస్లీ ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ హస్బెండ్లో సింపుల్ టెస్ట్ ఉంటుంది, ఒకటి సిమెన్ అనాలిసిస్ అంటారు, అంటే వీర్యంది కణాలు పరీక్ష. ఈ టెస్ట్కి ఐడియలీ పీరియడ్ ఆఫ్ అబ్స్టినెన్స్ అంటే సెక్షువల్ పార్టిసిపేషన్ కాకుండా గ్యాప్ షుడ్ బి 2 to 7 days, 2 నుండి 7 days గ్యాప్ ఉంటే అప్పుడు కరెక్ట్ వీర్యంది వాల్యూమ్ అండ్ స్పర్మ్ది కౌంట్స్ కూడా విదిన్ ద రెఫరెన్స్ రేంజ్ ఉంటాయి. చాలా తక్కువ గ్యాప్ ఉంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ సిమెన్ వాల్యూమ్ తక్కువ రావచ్చు, ఆర్ కౌంట్స్ కూడా తక్కువ, ఫాల్స్ ఇంప్రెషన్ ఉంటుంది దట్ మేబీ పాసిబ్లీ ఇన్ఫర్టిలిటీ అని. అండ్ టూ లాంగ్ గ్యాప్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 to 15 days అబ్స్టినెన్స్ పీరియడ్స్ పెట్టి సెమెన్ అనాలిసిస్ చేస్తే వాట్ కెన్ హ్యాపెన్ ఇస్ అబ్నార్మల్ మోర్ నెంబర్ ఆఫ్ డెడ్ స్పర్మ్స్ రావచ్చు. దట్ ఈస్ వై అబ్స్టినెన్స్ పీరియడ్ ఉండాలి. అండ్ ఇది ఐడియల్లీ ఒక ఇన్ఫర్టిలిటీ ల్యాబొరేటరీలో ప్రాసెస్ చేస్తే కరెక్ట్. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్కరెక్ట్ రిపోర్ట్స్ బయట చిన్న ల్యాబొరేటరీస్లో. ల్యాబ్ టు ల్యాబ్ చాలా అబ్జర్వర్ వేరియబిలిటీ ఉంటుంది. అండ్ సెకండ్లీ ఇది WHO ప్రకారం ఒక పారామీటర్స్ ఉంటాయి, ఈ కరెక్ట్గా అనలైజ్ చేసుకోవాలి. దాంట్లో వీర్యంలో కణాలు కౌంట్, టోటల్ స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అంటారు, టోటల్ శాంపుల్లో ఎన్ని ఉన్నాయి, పర్ ml ఎన్ని ఉన్నాయి అది చూసుకోవాలి. దెన్ దాని కదలికలు బాగున్నాయా లేదా, అండ్ నెక్స్ట్ ఈజ్ ద మార్ఫాలజీ, షేప్ సైజ్ అంతా బాగుందా లేదా అని. అలాగే మెయిల్ ఇన్ఫర్టిలిటీకి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? రైట్. సో మోస్ట్ కామన్లీ ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీకి క్లాసిఫై చేసుకోవాలంటే దాంట్లో 3 types ఉంటాయి. సో బీజాల్ రిలేటెడ్, టెస్టిక్యులర్ రిలేటెడ్ కాజెస్ ఆర్ మోర్ కామన్. సో హైపోగొనాడిజం అని ఒక డయాగ్నోసిస్ ఉంటుంది. ఇట్ క్యాన్ బీ డ్యూ టు మెనీ రీజన్స్. సెకండరీ రీజన్స్ కామన్లీ వారికోసీల్ అని మనం విని ఉంటాం. వారికోసీల్ అంటే బీజం పక్కనే కొన్ని నరాలు ఉంటాయి, బ్లడ్ సప్లై ఉంటుంది దానికి, దాంట్లో వాల్వ్స్ ఉంటాయి. ఈ వాల్వ్స్లో ఏదైనా ఇఫ్ దెర్ ఇస్ సమ్ వీక్నెస్ ఇన్హెరిటెంట్ ఉంటుంది, అది దానికి ఎగ్జాక్ట్ కాజ్ స్టిల్ అన్నోన్. సో వీక్నెస్ ఆఫ్ వాల్వ్స్ ఉంటే బ్లడ్ అక్కడనే జమ అయిపోతుంది. అండ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఉబ్బిపోతాయి ఈ నరాలు. ఈ ఉబ్బితే ఏం ప్రాబ్లం అంటే హీట్, వేడి ఎక్కువ తగులుతుంది టు ద టెస్టిస్. వేడి తగిలితే ఐడియలీ స్క్రోటంలో బీజాల్ టెంపరేచర్ -2 degrees దాన్ ద బాడీ టెంపరేచర్ ఉండాలి. బట్ బికాస్ ఆఫ్ వారికోసిల్ ఆ టెంపరేచర్ రేజ్ అయిపోయి డ్యామేజ్ అవుతాయి, టెస్టిక్యులర్ ట్యూబ్యూల్స్కి డ్యామేజ్ అయిపోయి సమ్ టైమ్స్ టెస్టిస్ చిన్నగా అయిపోవడం, ఆర్ స్పర్మ్ కౌంట్స్ పడిపోవడం, స్పర్మ్ షేప్ అబ్నార్మాలిటీస్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఆల్సో లాంగ్ స్టాండింగ్. అందరికీ కాదు, వారికోసీల్ grade 1 grade 2 యాక్చువల్లీ వెరీ నెగ్లిజిబుల్. హయ్యర్ గ్రేడ్స్ grade 3 అండ్ అబవ్ ఆ సిచ్యువేషన్స్లో ఇన్ దోస్ సిచ్యువేషన్ ఆల్సో టెస్టిస్ సైజ్ డిఫరెన్స్ ఉందా లేదా, ఏదైనా సిమ్టమ్ ఉంటే వీ క్యాన్ గో హెడ్ విత్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వారికోసిల్. మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ అనే ఒక సర్జరీ ఉంటుంది. అండ్ సెకండ్ ఇస్ ద వారికోసిల్ ఎంబులైజేషన్. ఇది నాట్ రియల్లీ అ సర్జరీ, బట్ యూజింగ్ అ వైర్ ఎంబులస్ ఆ వారికోసిల్కి రివర్స్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అంటే రీజన్స్ ఏంటి? లైఫ్ స్టైల్ ఎంతవరకు కారణం అవుతుంది? ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంటుంది? ఏజ్లో ప్లాన్ చేసుకోవాలి? డెఫినెట్లీ. సో ఇప్పుడు ఏజ్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్. ముందు దే యూస్ టు సే దట్ ఏజ్ ఎక్కువ పెరిగితే కూడా ఇన్ ద మేల్ అన్ని స్పర్మ్ కౌంట్స్ నార్మల్ ఉంటాయి, ఓన్లీ లేడీస్లోనే ఎగ్స్ రిజర్వ్ తక్కువ అవుతాయి. కానీ అలా లేదు. యాజ్ ద రీసెర్చ్ హ్యాస్ షోన్ అస్ ఏజ్ అబౌవ్ 40 years దాటితే వాట్ హ్యాపెన్స్ ఇస్ స్పర్మ్ మోటిలిటీ అండ్ మార్ఫాలజీ మేజర్లీ ఎఫెక్ట్ అవుతుంది. దాని షేప్ కరెక్ట్, దాని యాక్రోజోమల్ రియాక్షన్స్, హెడ్, నెక్, మిడ్ పీస్, టేల్, ఇవన్నీ పార్ట్స్ ఉంటాయి. సో దీంట్లో అబ్నార్మాలిటీస్ రావచ్చు ఎక్కువగా. సెకండ్లీ కదలికలు ఆల్సో, స్పర్మ్ మోటిలిటీ ఈజ్ షోన్ టు డిక్రీజ్. అండ్ DNA, స్పర్మ్లో ఒక ఇంపార్టెంట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఉంటుంది ఫార్మ్ ఆఫ్ DNA. ఈ DNA స్ట్రాండ్స్లో బ్రేకేజెస్ అండ్ అబ్నార్మాలిటీస్ ఏజ్ పెరిగితే దే ఆర్ మోర్ కామన్లీ సీన్ అన్నట్టు.
Second is lifestyle disorders. So lifestyle disorders lo importantly, if you see now, incidence of smoking and tobacco use, alcohol use, and for example even stressful lifestyles, using laptop on the lap ఏమవుతుందంటే ప్రాసెసర్ సిపియుది హీట్ తగులుతుంది నియర్ ద స్క్రోటల్ ఏరియా. సో ఎనీ ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ హీట్, ఫర్ ఎగ్జాంపుల్ కోల్ మైనర్స్లో ఆర్ ఎన్వైరన్మెంటలీ ఆక్యుపేషన్ పని ఎక్కడ చేస్తారు, పెయింట్ ఇండస్ట్రీలో ఎక్స్పోజర్ టు కెమికల్స్ ఆర్ ఫర్టిలైజర్ యూస్ చేస్తారు అగ్రికల్చర్ ఇండస్ట్రీలో. సో ఆల్ ఆఫ్ దీస్ ఎన్వైరన్మెంటల్ ఎక్స్పోజర్స్ ఆల్సో ఇది గొనాడోటాక్సిక్ ఎఫెక్ట్ ఉండొచ్చు దానిది, అండ్ అల్టిమేట్లీ దే క్యాన్ రిజల్ట్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. అంటే ఇతర అంటే వేరే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్లీ. సో క్రానిక్ డిజీజెస్ అని ఒక ఇంపార్టెంట్ రీజన్, దాంట్లో ఎనీ క్రానిక్ డిజీజ్ ఉండొచ్చు. పేషెంట్ హూ ఇస్ సఫరింగ్ లివర్ డిజీజ్ క్రానికలీ చాలా సంవత్సరాల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ ఆర్ సమ్ టైప్ ఆఫ్ లివర్ క్యాన్సర్స్, metabolic disorders. Then secondly tuberculosis, sarcoidosis. సో కొన్ని క్రానిక్ డిజీజెస్ ఉంటాయి. కొన్ని పేషెంట్స్లో సికిల్ సెల్ అనీమియా అని, ఫ్రమ్ బర్త్ దే విల్ బీ హ్యావింగ్ డిఫెక్ట్ ఇన్ దర్ బ్లడ్, ఆర్బీసీలో డిఫెక్ట్స్ ఉంటాయి. సో ఇలాంటి క్రానిక్ కండిషన్స్ తోటి సఫర్ అవుతే దే క్యాన్ హ్యావ్ ఎన్ ఇండైరెక్ట్ ఇఫెక్ట్ ఆన్ ఫర్టిలిటీ. అండ్ కొన్ని క్యాన్సర్ పేషెంట్స్ ఆల్సో అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి లావణ్య గారు. లావణ్య గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు నాకు ఐవీఎఫ్ అయింది, 2 years అవుతుంది. మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చా? అంటే ఎగ్ సైజ్ చిన్నగా ఉందన్నారు, మళ్ళీ అంత సైజ్ పెరుగుతుందా లేకపోతే డోనర్ ఎగ్ తీసుకోవచ్చా అని. మీ వయసు ఎంత ఉంటుంది? నా వయసు 22. 22. అండ్ మీ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా? రెగ్యులర్. థైరాయిడ్ ఉంది నాకు. ఓకే ఓకే, రైట్. సో ఒక్కసారి ఐవీఎఫ్ అయింది కానీ ఫెయిల్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇంపార్టెంట్గా మీ ఏజ్, యు ఆర్ క్వైట్ యంగ్, 22 అంటే యు ఆర్ వెరీ యంగ్ ఏజ్. ఐవీఎఫ్ ఎందుకు చేశారు, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎగ్స్ తక్కువ ఉన్నాయి అని మేబీ మీకు చెప్పి ఉంటారు. యూజువలీ ప్రిమెచ్యూర్లీ ఓవేరియన్ ఫెయిలియర్ది చాలా కారణాలు ఉంటాయి. ఎక్స్పోజర్ టు రేడియేషన్, కెమికల్ ఎక్స్పోజర్స్, ఆర్ సమ్టైమ్స్ ఒక్కొక్కరికి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది, జీన్ రిలేటెడ్. వాళ్ళ ఓవరీస్ ఇఫ్ యూ సీ తొందరగా ఫాలికల్స్ డిప్లీట్ అయిపోతాయి. సో ఇంపార్టెంట్ రిజర్వ్ టెస్ట్ ఈజ్ ఓవేరియన్ రిజర్వ్ది. అండాశయాల్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అది ఒక సింపుల్ టెస్ట్ చేస్తే తెలుసుకుంటాం. అది టెస్ట్ పేరు ఇస్ ఏఎంహెచ్ అని, యాంటీ ములేరియన్ హార్మోన్ యాసే. ఇది అట్లీస్ట్ 1.6 లెవెల్ ఉంటే అండ్ అబవ్ ఉంటే ఇట్ ఈస్ గుడ్. బిలో దాట్ మీన్స్ వీ క్యాన్ క్లాసిఫై యాజ్ లెస్ ఓవేరియన్ రిజర్వ్. ఈ సిచ్యువేషన్స్లో మీ డాక్టర్ మీకు కొన్ని ట్యాబ్లెట్స్ ఆల్సో ప్రిస్క్రైబ్ చేస్తారు, డిహెచ్ఏ అని. కొద్దిగా జస్ట్ ఇట్ క్యాన్ ఇంప్రూవ్ ద క్వాలిటీ, బట్ బిలో అ సర్టన్ లిమిట్ ఎగ్స్ చాలా పడిపోతే, ఏఎంహెచ్ ఇస్ వెరీ వెరీ లో, అప్పుడు హై డోస్ ఇంజెక్షన్స్ ఇస్తారు మీకు, గొనాడోట్రోఫిన్స్ది. ఇది ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ అన్నట్టు. సో రెస్పాన్స్ ఎలా ఉంది అది చూస్తారు స్కాన్ చేసి. మీకు ఫాలికల్స్ మంచిగా డెవలప్ అవుతాయి, ఇఫ్ దే ఆర్ గ్రోయింగ్, అట్లీస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 3 to 4 ఫాలికల్స్. సో అలా గ్రో అవుతే డెఫినెట్లీ మీకు మీ గుడ్లతోటే ఐవీఎఫ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ రెస్పాన్స్ టు ఇంజెక్షన్ లేకపోతేనే ఆ సిచ్యువేషన్లో యూ క్యాన్ కన్సిడర్ డోనర్ ఎగ్. రైట్, మరో కాలర్ ఉన్నారు నిజామాబాద్ నుంచి సుభాష్ గారు. సుభాష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి నేరుగా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నేను గత 5 సంవత్సరాల నుంచి గల్ఫ్లో ఉన్నాను. ఆ టైంలో ఇండస్ట్రీలో చేస్తూ ఉండేవాడిని. అక్కడ 1 degree C ఉంటుంది ఇటు. అయితే అక్కడ పనిచేసి వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ని సంప్రదిస్తే 0 అని చెప్పారండి కౌంట్. దానికోసం కొన్ని మందులు వాడమని చెప్పారు. వాడుతున్నాం కానీ ఇంకేం అంటే ఫలితం ఏం కనబడట్లేదు. అది 0 నుంచి పెంచుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? 0 కౌంట్ అని చెప్పారా మీకు స్పర్మ్? అవునండి. రైట్. సో ఇప్పుడు 0 స్పర్మ్ కౌంట్ ఉంటే వాట్ టు బి డన్ నెక్స్ట్? చాలా ప్యానిక్ సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది. సో యూజువలీ ఈ 1 సెమెన్ అనాలిసిస్లో 0 వస్తే ఇంకొకసారి రిపీట్ చేసుకోవాలి. అట్లీస్ట్ 2 సెమెన్ అనాలిసిస్ 4 to 6 weeks అంటే ఒక 1.5 month నెల గ్యాప్లో
చేసుకుంటే రెండు రిపోర్ట్స్ ఇఫ్ దే ఆర్ జీరో ప్రాపర్లీ అది అనలైజ్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి క్రిప్టోజోస్పర్మియా అని ఉంటుంది కండిషన్. సెంట్రిఫ్యూజ్ మెషిన్లో ఈ సెమెన్ పెడితే చిన్న పెలెట్ లాస్ట్లో ఆఫ్టర్ మిక్సీ లాగా ఉంటుంది, ఆల్మోస్ట్ స్పిన్ ఉంటుంది దాంట్లో. ఆఫ్టర్ దాట్ లాస్ట్లో ఒక పెలెట్ ఉంటుంది, ఆ పెలెట్ సరిగా ప్రాసెస్ చేసుకోవాలి. దాంట్లో కూడా కణాలు కనిపించలేకపోతే అజోస్పర్మియా డయాగ్నోసిస్ ఇస్తారు. ఇప్పుడు అజోస్పర్మియాకి ఎలా చేసుకోవాలి, దాంట్లో అగైన్ టైప్స్ ఉంటాయండి. ఒక్కొక్కరికి టెస్టిస్ అంతా పర్ఫెక్ట్ ఉంటుంది, బట్ దాని ఎగ్జిట్ రోడ్, దాని ఎగ్జిట్ ఛానల్ పాత్వే వయా డక్ట్స్, 2 డక్ట్స్ ఉంటాయి. ఈచ్ టెస్టిస్కి ఒక డక్ట్, వాస్ డిఫరెన్స్ అని. ఈ డక్ట్స్లో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చి బ్లాకేజెస్ ఆర్ యూరిథ్రాలో దేర్ ఇస్ సమ్ ఇన్ఫెక్షన్, యూరినరీ ఏరియా నుంచి ఆ స్ప్రెడ్ అయిపోయి ఆ జాగా ఇన్ఫెక్ట్ అవుతాయి, ఆర్ సమ్ టైమ్స్ గొనోరియా, క్లమిడియా ఇలాంటివి. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఆ డక్ట్ బ్లాక్ అవ్వచ్చు అండ్ ఆ కణాలు అక్కడనే వచ్చి ఆగిపోతాయి. దే విల్ నాట్ బీ ఏబుల్ టు మిక్స్, వీర్యంలో మిక్స్ అవ్వవు అవి. దేర్ ఫోర్ మీకు వీర్యం రావచ్చు బట్ దాంట్లో కణాలు రావు, బికాస్ కణాలు బీజాల్లో ప్రొడ్యూస్ అవుతాయి. సో ఏ టైప్ ఆఫ్ అజోస్పర్మియా ఉంది, ఒక్కొక్కరికి మళ్ళీ వేరే డయాగ్నోసిస్ ఉంటుంది. టెస్టిస్లోనే దేర్ విల్ బీ సమ్ డిఫెక్ట్స్ బికాస్ న్యూమరస్ రీజన్స్. జెనెటికలీ బై బర్త్ కొన్ని పేషెంట్స్లో ఎర్రర్స్ ఉంటాయి, జెనెటిక్ ఎర్రర్స్. దానికి కార్యోటైప్ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. సెకండ్లీ వారికోసీల్ ఉందా లేదా క్లినికలీ డాక్టర్ పాల్పేట్ చేసి చెక్ చేస్తారు. థర్డ్ ఈజ్ అగైన్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రూల్ అవుట్ చేసుకోవాలి. ప్రీవియస్ ఏమైనా సర్జరీస్ అయిందా, ఏమైనా దెబ్బ తాకిందా, ఇవన్నీ సీరియల్గా రూల్ అవుట్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి 33% అంటే ముగ్గురులో ఒకరికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉంటుంది టెస్టిక్యులర్ రీజన్స్. హార్మోన్ టెస్ట్ చేస్తే మనం క్లాసిఫై చేసుకోవచ్చు వెదర్ ఇది టెస్టిస్ రిలేటెడా ఆర్ ఈజ్ ఇట్ ఎక్స్ట్రా టెస్టిక్యులర్, unrelated to testis, may be related to some obstruction. సో హార్మోన్ టెస్ట్ పేరు FSH LH టెస్టోస్టెరాన్, ఇది చేసుకోవాలి. ఇన్ కేస్ టెస్టిక్యులర్ డిఫెక్ట్ ఉంటే వీ క్యాన్ డూ టెస్టిక్యులర్ ప్రొసీజర్, చిన్న ఆపరేషన్ లాగా చేస్తారు. స్పర్మ్ రిట్రీవల్ అంటారు, సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్. చిన్న ఒక కుట్టు పడుతుంది టెస్టిస్కి, అది IVF పద్ధతిలో ఈ కణాలు మంచిగా టెస్టిస్లో కణాలు దొరుకుతాయి. యూజువలీ అరౌండ్ 50 to 60% రిట్రీవల్ రేట్ ఉంటుంది. దొరికిపోతే మీ కణాలు IVF పద్ధతిలో వాడుకొని మీ జెనెటిక్ డేటా యూజ్ చేసి వీ క్యాన్ ఫాదర్ యూ విత్ యువర్ ఓన్ జెనెటిక్ చైల్డ్ అన్నట్టు. రైట్, శంకర్ ఉన్నారు మరో కాలర్ హైదరాబాద్ నుంచి. శంకర్ గారు హలో, మాట్లాడండి. శంకర్ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలా మేడం? మాట్లాడండి, మాట్లాడుతున్నారు. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. అంటే సార్ ఇది ఏం లేదు, అంటే నాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది సార్. అంటే ఇట్లా పిల్లల గురించి ప్లాన్ చేసుకుంటున్నాం కానీ అంటే ఇట్లా వన్ టైమ్ ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చి ప్రాబ్లం అయింది మా వైఫ్కి. ఓకే, మ్యారేజ్ అబార్ట్ అయిందా, ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయిందా? అబార్షన్ ఏం కాలేదు సార్, అయితే ఫెయిల్ అయిపోయింది. 3 months మ్యారేజ్ అయినా 4-5 monthsకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అంటే మాకు అంత ఐడియా లేకుండా పోలేదు, అంటే టైంకి వెళ్ళాల్సింది, హాస్పిటల్కి వెళ్ళకుండా ప్రాబ్లం అయిపోయింది అన్నట్టు. మళ్ళీ తర్వాత మీ హాస్పిటల్కే ఇక్కడ సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి హాస్పిటల్లో కూడా వెళ్ళాము, అన్ని టెస్టెస్ చేయించుకున్నాము. నేను చేయించుకున్నాను, మా వైఫ్ చేయించుకుంది, నేను కూడా టెస్టెస్ చేయించుకుంటే నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి కోర్స్ ఇచ్చారు, టాబ్లెట్స్ ఇచ్చారు, ఇవి వాడండి అని చెప్పారు అంతే. ఇంకా మా వైఫ్ కూడా అన్ని టెస్టెస్ చేస్తే ఏం చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, ఇరెగ్యులర్ ఉంటుంది, అదేం ప్రాబ్లం లేదు అని టాబ్లెట్స్ ఇచ్చారు. మీ వైఫ్ నెలసరి రెగ్యులర్ ప్రతి నెల కరెక్ట్ టైంకి వస్తుందా? అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఈ మంత్ రావాలి సార్, అంటే అదే పీరియడ్స్ టైం టు టైం రాకపోవడమే ప్రాబ్లం అయింది, అదొకటే ఇష్యూ అనిపిస్తుంది సార్. అంటే యాక్చువల్లీ మేము మీ డాక్టర్ మన జ్యోతి మేడం అని ఆ మేడంతో మాట్లాడడం అంటే ఓకే అయిపోయింది సార్. అంటే ఏ ప్రాబ్లమ్స్ లేవనే చెప్పారు మాకు. నేను అన్ని టెస్ట్ నేను కూడా చేయించుకున్నాను, మా వైఫ్ చేయించుకుంది. మీ వీర్యం కణాల పరీక్ష నార్మల్ వచ్చిందా రిపోర్ట్? అన్ని నార్మల్ ఉంది సార్. నా విషయంలో 10% చిన్న ఇష్యూ ఉంది, అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అది అసలు నథింగ్ అని చెప్పేసి అన్నారు. రైట్ 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 సో ఇప్పుడు బేసికలీ మీది కొద్దిగా ఇవాల్యుయేషన్ చేసుకున్నారు, 3 years నుంచి మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారు. సో ఓన్లీ వన్ థింగ్ ఈజ్ మేబీ మీ మిస్సెస్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఈజ్ అ సిమ్టమ్, దానికి కారణం ఉంటుంది ఒకటి. యూజువలీ కామన్లీ మనం ఇప్పుడు చూస్తున్నాం PCOS అని, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఇది ఉందా లేదా ఎలా తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు డూ బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్, అల్ట్రాసౌండ్. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో ఓవరీస్ది
దే విల్ బీ మెజరింగ్ దాంట్లో ఏదైనా పెరిఫెరల్ అరేంజ్మెంట్, చిన్న చిన్న ఫాలికల్స్ అరెస్టెడ్ గ్రోత్లో ఉందా లేదా. పీరియడ్ ఎప్పుడు వస్తుందంటే ఫాలికల్ స్మాల్ సైజ్ టు బిగ్ సైజ్ పెరగాలి. అది ఇట్ హ్యాస్ టు గో త్రూ ఫేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. అది రప్చర్ అవుతే దాని నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది, ఊసైట్ రిలీజ్ అవుతుంది. ఊసైట్కి ట్యూబ్ పట్టుకుంటుంది. ట్యూబ్లో ఫర్టిలైజేషన్ అంటే కణాలు కరెక్ట్ టైంలో, ఇఫ్ ఎగ్కి వీర్యంది కణం దొరికితే ఇట్ విల్ బికమ్ అ జైగోట్, అంటే ఫర్టిలైజ్ అవుతుంది అది. ఈ ప్రెగ్నెన్సీ ఇట్ షుడ్ కమ్ టు ద యూట్రస్, గర్భసంచిలో వచ్చి అక్కడ ఇంప్లాంట్ అవ్వాలి, బ్లడ్ సప్లై తీసుకోవాలి. అండ్ అప్పుడు ప్రెగ్నెన్సీ 2 weeks ఆఫ్టర్ దిస్ యూ విల్ గెట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అన్నట్టు. సో ఇవంతా ప్రొసీజర్ వీ హ్యావ్ టు స్టెప్ వైజ్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మీ మిస్సెస్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, మీ మిస్సెస్ది ఎగ్ రిలీజ్, ఎగ్ డెవలప్మెంట్ సరిగా అవుతుందా లేదా. అది నెలసరి 2వ రోజుకి దే విల్ బీ సెండింగ్ సమ్ బ్లడ్ టెస్ట్, హార్మోనల్ టెస్ట్ చేసుకోవాలి, ఫాలిక్యులర్ స్టడీ చేసుకోవాలి. అరౌండ్ 3 to 4 days ఇంటర్వెల్ గ్యాప్లో మళ్ళీ పిలుస్తారు మీకు ఎగ్ ఎలా పెరుగుతుంది అని. అండ్ మెడిసిన్స్ ఇస్తారు మంచిగా ఎగ్ నర్చర్ అవ్వడానికి, ఇది గ్రోత్ అవ్వడానికి మీ మిస్సెస్కి ఎగ్ ఇది మెడిసిన్స్ ఇస్తారు. అండ్ మీది వీర్యం కణాల పరీక్ష కన్ఫర్మ్ చేసుకోండి, ఈజ్ ఇట్ రియలీ నార్మల్, అన్ని 3 పారామీటర్స్ బాగున్నాయా లేదా, మార్ఫాలజీ, మోటిలిటీ, కౌంట్, ఇది మీరు మళ్ళీ చూసుకోండి. డాక్టర్ గారు, ఇంతకుముందు ఒక కాల్ చేసినప్పుడు స్పెర్మ్ కౌంట్ వచ్చేసి 0 అని చెప్పేసి అన్నారు. సో అలా 0 ఉంటుందో, ఒకవేళ అంత తక్కువగా ఉండడానికి రీజన్ ఏంటంటారు? వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది? రైట్, తక్కువ స్పెర్మ్ కౌంట్స్ అంటే ఆలిగోజూస్పర్మియా. సో యాక్చువల్లీ ఈ సెమెన్ అనాలిసిస్, వీర్యంది కణాల పరీక్ష చూస్తే మోటిలిటీ, మార్ఫాలజీ యూజువలీ ఎఫెక్టెడ్ ఉంటుంది. తక్కువ కౌంట్స్ ఓన్లీ ఐసోలేటెడ్ ఆలిగోజూస్పర్మియా యూజువలీ రేర్గా ఉంటుంది. ఇట్ విల్ బి అసోసియేటెడ్ విత్ అబ్నార్మల్ మోటిలిటీ. సో యూజువలీ ఇది కారణాలు ఏముంటాయంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్. సో ఫస్ట్ ఈజ్ స్ట్రెస్, స్మోకింగ్, ఆల్కహాల్. సో ఇవి ఏదైనా సబ్స్టెన్స్ అబ్యూజ్ ఉందా లేదా వీ హ్యావ్ టు ఆస్క్. పేషెంట్కి కనుక్కుంటే దే విల్ బీ టెల్లింగ్, అవును ఇన్ని ఇయర్స్ స్మోక్ చేశాను, ఇప్పుడు మానేసినామని. సో దిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూజువలీ ఈవెన్ స్మాల్ number of cigarettes smoked per day also చాలా ఎఫెక్ట్ పడుతుంది టెస్టిస్ మీద. ఆల్కహాల్ యూజువలీ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 180 ml పర్ వీక్ అప్పుడు టెస్టిస్ మీద డైరెక్ట్ గొనాడోట్రోఫిక్ ఎఫెక్ట్ ఉండొచ్చు. థర్డ్ ఈస్ ద హీట్ ఎక్స్పోజర్. వేడి టెంపరేచర్కి డ్యూ టు టేకింగ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ వాటర్, వేడి నీళ్ళతోటి స్నానం ఆర్ లాంగ్ డే మొత్తం మోటార్ సైకిల్ నడిపిస్తే వాట్ హ్యాపెన్స్ ఇస్ స్క్రాటమ్ మొత్తం ప్రెస్ అయిపోయి బాడీ దగ్గరికి వచ్చేస్తుంది, వేరింగ్ వెరీ టైట్ అండర్ గార్మెంట్స్. సో హీట్ ఎక్స్పోజర్, వారికోసీల్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్. థర్డ్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ లో స్పెర్మ్ కౌంట్ ఈజ్ ఇన్ఫెక్షన్స్. కొన్ని ఇన్ఫెక్షన్స్ క్యాన్ బి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్, gonorrhea, chlamydia, tuberculosis, and some of the infections are retrograde. Urinary infections undochu in some situations, prostatitis, seminal vesiculitis. So ivi anni glands untai male reproductive system lo, glands nunchi తెల్ల కలర్ది వీర్యంది ఫ్లూయిడ్ వస్తుంది. సో ఈ గ్లాండ్స్ ఇన్ఫ్లేమ్ అవుతే డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ ద సెమెన్ విల్ చేంజ్, క్వాంటిటీ చేంజ్ అవుతుంది, క్వాలిటీ చేంజ్ అవుతుంది, దాని అసిడిటీ అండ్ పిహెచ్ చేంజ్ అయిపోతుంది. ల్యూకోసైడ్స్, WBCs ఉంటాయి దాంట్లో, అవి పెరిగిపోవచ్చు. సో ఇన్ఫెక్షన్ క్యాన్ కాజ్ టాక్సిక్ ఎఫెక్ట్ ఆన్ ద స్పెర్మ్. సో ఇవి కామన్లీ మనం స్టెప్ వైజ్గా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. రైట్, గుంటూరు నుంచి కాలర్ ఉన్నారు. సుధాకర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, నమస్తే సుధాకర్ గారు, చెప్పండి. నా వయసు 45 సంవత్సరాలండి. 40, ఓకే. 42 సంవత్సరాల వయసా? ఓకే. అయితే 25 సంవత్సరాలు అవుతుందండి మ్యారేజ్ అయ్యి. రైట్, ఓకే. అయితే కౌంటింగ్ 6 వచ్చే ఉందని చెప్పి అన్నారండి. ఏది కౌంటింగ్ ఎంత ఉంది మీది? 6%. 6%. ఓకే. యూజువల్లీ మిలియన్స్లో ఉంటుంది కౌంట్స్. 6 అని చెప్పారండి. 6 million ఓకే పర్ ml ఉంది అని చెప్పారు. సరే అండి, ఓకే. ఏదైనా కట్టి మనం డబ్బులు పెట్టుకుంటే పని అయిద్దా కాదా? రైట్. సో 6 million per ml స్పర్మ్ కౌంట్ అంటే ఇది ఒక సివియర్ ఆలిగోజోస్పర్మియా అని మనం
అనుకోవచ్చు, బట్ వన్ రిపోర్ట్ మీద నమ్మొద్దు. వీ హ్యావ్ టు డూ, ఎందుకంటే ఒక నార్మల్ హెల్దీ ఫర్టైల్ మేల్లో కూడా చాలా ఫ్లక్చువేషన్స్ అవుతాయి. స్పర్మ్ కౌంట్ సమ్ టైమ్స్ చూస్తే ఈవెన్ 100 million రావచ్చు. సేమ్ పేషెంట్లో కొన్ని పర్టిక్యులర్ పీరియడ్స్ ఆఫ్ లైఫ్లో ఇట్ క్యాన్ డ్రాప్ ఈవెన్ బిలో 15 million ఫర్ టెంపరీ టైం. సో నిజంగా అది అంత తక్కువ ఉందా లేదా వీ హ్యావ్ టు కన్ఫర్మ్. ఈ కన్ఫర్మ్ అవుతే దాని కారణాలు వెతకాలి. ఇన్ 33% అంటే 33% పేషెంట్స్లో ఇట్ విల్ బి అన్ఎక్స్ప్లెయిన్. మ్యారేజ్ అయ్యి కూడా చాలా ఇయర్స్ అవుతుంది కదా. రైట్, పేషెంట్ ఏజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఏజ్, వైఫ్ ఏజ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. యూజువలీ నవ్ డేస్ ఇప్పుడు కొత్తగా చూస్తే 35 years ఆఫ్ ఏజ్, ఆఫ్టర్ దట్ ఆ ఏజ్ దాటితే సివియర్ డ్రాప్ ఉంటుంది ఇన్ ద ఫర్టిలిటీ రేట్. సో మీ వైఫ్ది ఎగ్స్ ఎలా ఉన్నాయి, యూట్రస్ లైనింగ్ బాగుందా లేదా, ఆఫ్టర్ అ పర్టిక్యులర్ ఏజ్ యూట్రస్ ది లైనింగ్ ఆల్సో ఇట్ బికమ్స్ వెరీ వెరీ థిన్, ఎండోమెట్రియల్ లైనింగ్ అంటారు. సో బికాజ్ ఈస్ట్రోజన్ హార్మోన్ వచ్చేసి తక్కువ అయిపోతాయి లేడీస్లో. సో అవి అన్నీ కరెక్ట్ ఉందా లేదా. అండ్ యూజువలీ ఇలాంటి కేసెస్లో విత్ హయ్యర్ ఏజ్ గ్రూప్ వీ అడ్వైజ్ ఐవీఎఫ్, ఎందుకంటే ది ఛాన్స్ ఆఫ్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఆల్సో విల్ బీ దేర్. సో మీ డయాగ్నోసిస్ ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక సెమెన్ పరీక్ష, మళ్ళీ అబ్నార్మల్ ఉంటే వీ క్యాన్ డూ సమ్ బ్లడ్ టెస్ట్, హార్మోన్ టెస్ట్ చేసుకోవాలి, స్కాన్ చేసుకోవాలి. ఏమైనా రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ స్టైల్ రిలేటెడ్, డయట్ రిలేటెడ్. సో డయట్ ఇంపార్టెంట్గా వాట్ వీ హ్యావ్ టు అడ్వైజ్ ఇస్ మీరు ఆకుకూరలు ఎక్కువ తినాలి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. సెకండ్లీ బెర్రీ ఫ్రూట్స్, గోజీ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, కీవీస్, దే ఆర్ ప్రూవెన్. పామగ్రనేట్ అంటే దానిమ్మ పండు, యాపిల్స్, బనానాస్. సో ఇవన్నీ పండ్లు తినాలి మీరు. వాటర్ మెలన్ ఆల్సో. నాన్ వెజిటేరియన్స్ ఉంటే ఫిష్ ఈజ్ గుడ్ సోర్స్ ఆఫ్ జింక్. విటమిన్ సి కంటైనింగ్ అంటే సిట్రస్ ఫ్రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నీంబు ఆర్ ఆరెంజెస్, ఇది మీరు తీసుకోండి, ఆవల. అండ్ దెన్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, దాంట్లో బదాం, అంజీర్ అండ్ నట్స్. సో దీస్ ఆర్ ద ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇవన్నీ మీ డయట్లో ఇన్కాపరేట్ చేసుకోవాలి. ఏం ఫుడ్ అవాయిడ్ చేయాలి అని అడతారు. సో ఇఫ్ ఇట్ ఈస్ ఫుడ్ దట్ ఈస్ చాలా షుగరీ ఆర్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్. రైట్, కాలర్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. దుబాయ్ నుంచి లక్ష్మి గారు, డాక్టర్ శశాంత్ గారు ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మా. హాయ్ అండి. హాయ్. లాస్ట్ మాకు 2 years అయింది మ్యారేజ్ అయ్యి. మేము 6 months నుంచి ట్రై చేస్తున్నాము ప్రెగ్నెన్సీ కోసం, బట్ ఇంకా కన్సీవ్ అవ్వలేదు. సో మేము డాక్టర్ని కూడా విజిట్ చేసాము, మొత్తం ఇద్దరిని చెక్ చేసుకున్నాము. నాకు స్కానింగ్ మొత్తం అన్ని చూసారు, బట్ నాదంతా బాగానే ఉన్నది. హస్బెండ్ కి మాత్రం కౌంట్ బాగుంది, మోర్టాలిటీ బాగుంది, అన్ని బాగుంది, కాకపోతే మోర్ఫాలజీ మాత్రం 1% ఉందని చెప్పారు. ఓకే, కౌంట్ అండ్ మోటిలిటీ బాగుంది, బట్ జస్ట్ మార్ఫాలజీ తక్కువ ఉంది అని చెప్పారు. ఓకే, 1% ఉంది అన్నారు. అండ్ న్యాచురల్ గా అవుతుంది, బట్ కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటే, మేము ఏంటంటే 10 days ఆఫ్ ఆబ్సెన్సీలోనే తను చెక్ చేస్తున్నారు అనమాట, శాంపుల్ ఇచ్చారు. అదేమైనా ఎఫెక్ట్ అవుతుందా? రైట్. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ స్పర్మ్ మార్ఫాలజీ 4 to 15% యూజువలీ ఈ రేంజ్లో ఉంటుంది. బిలో 4% ఉంటే టెరాటోజోస్పర్మియా అంటారు. సో టెరాటోజోస్పర్మియాకి ఒక్కొక్కసారి అగైన్ ఇట్ క్యాన్ బి జస్ట్ బికాజ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే ఇట్ క్యాన్ ఫాల్ బిలో 4%. మేబీ ఇప్పుడు కొత్తగా రీసెర్చ్ ఏం చెప్తుంది, ఈవెన్ 1% మార్ఫాలజీ ఉంటే ఆల్సో నాట్ అ వెరీ బిగ్ డిఫరెన్స్ ఇన్ ఫర్టిలిటీ రేట్ అంతే ఉంటుంది, ప్రొవైడెడ్ కౌంట్స్ అండ్ మోటిలిటీ నార్మల్ ఉంటాయి. బట్ అబ్నార్మల్ షేప్డ్ స్పర్మ్స్ ఆర్ మోర్ లింక్డ్ టు మిస్క్యారేజెస్ అంటే ప్రెగ్నెన్సీ లాస్ ఆర్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్. సో యూజువలీ ఈ టెరాటోజోస్పర్మియాది నోన్ ఏదైనా ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఫైండ్ ఆబ్వియస్ కాజ్ ఉందా లేదా దానికి తెలుసుకోవాలి. వారికోసీల్ రూల్ అవుట్ చేయాలి, ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేయాలి, హీట్ ఎక్స్పోజర్. కొన్ని పేషెంట్స్లో మెడిసిన్ యూజ్ ఆల్సో, డ్రగ్ రిలేటెడ్ ఎక్స్పోజర్ టు ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ హైపర్టెన్సివ్స్, యాంటీ డిప్రెసెంట్స్, ఇలాంటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, థయాజైడ్ డయూరెటిక్స్. ఆ మెడిసిన్ యూజ్ ఏమైనా ఉందా లేదా వీ హ్యావ్ టు రూల్ అవుట్. సో రివర్సిబుల్ కారణాలు, ఒబీస్ పేషెంట్స్, ఓవర్ వెయిట్ పేషెంట్స్ ఉంటే కూడా వీ కెన్ హ్యావ్ టెరాటోజోస్పర్మియా. సో కొన్ని సిచ్యువేషన్స్లో వీ విల్ అడ్వైజ్ స్పెషల్ టెస్ట్ ఓన్లీ వేర్ నెసెసరీ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అని.
సో ఈ టెరాటోజోస్పర్మియా కరెక్ట్ చేయడానికి మీ డాక్టర్ విల్ బీ ప్రిస్క్రైబింగ్ యూ సమ్ యాంటీ ఆక్సిడెంట్స్లో చాలా టైప్స్ ఉంటాయి. కోఎన్జైమ్ Q10, లైకోపీన్, జింక్, చాలా ఉంటాయి. విటమిన్ E, విటమిన్ C ఇవి అన్నీ ఇచ్చి మళ్ళీ ఒకసారి 6 to 8 వీక్స్ తర్వాత రిపీట్ చేసుకుంటే ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. రైట్ డాక్టర్ గారు, మెయిల్ ఇన్ఫర్టిలిటీకి అసలు రీజన్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, అలాగే 49 హాస్పిటల్ ఎలా ట్రీట్మెంట్ లేటెస్ట్గా అందుబాటులో ఉంది, చాలా విషయాలు క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్ టు TNews.